నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ముందు బాధితులు ధర్నా చేశారు. బ్యాంకు సిబ్బంది లోపలే ఉంచి గేటు తాళాలు వేశారు. పలువురు సిబ్బంది చిరు వ్యాపారుల నుంచి పీడీ అకౌంట్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో బాధితులంతా బ్యాంకు సిబ్బందిని నిలదీశారు. నష్టపోయిన 30 లక్షల రూపాయల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయగా బాధితులు ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తామని బ్యాంకు మేనేజర్ నవీన్ హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అయితే నేటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో వారంతా సిబ్బందిని లోపలే ఉంచి గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అనిల్ రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సోమవారం వరకు సమస్య పరిష్కారం ఇస్తామని కూడా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కిరాణం షాప్లో మేము రోజు ఆదర్శ 50 రూపాయలు కట్టుకుంటాం సార్. మాకు ఇంతకుముందు కూడా కట్టించుకున్నాడు, ఇచ్చిండు. కానీ ఇక మళ్ళీ తర్వాత కూడా మేము అట్లనే భరోసాతోటి కట్టినాము. ఇప్పుడు మాకు అసలు 15 రోజుల నుంచి కనెక్షన్కి వస్తలేడు. రాకుంటే కూడా మేము షాప్కి వెళ్ళి అడిగితే రేపు వస్తాడమ్మా, ఆయన లేడు, ఊరెళ్ళిండు అని అలా చెప్తున్నాడు. మా డబ్బులు మాకు ఇప్పియండి సార్ మీరు. మరి మేము